విద్యాశాఖ మంత్రి, యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి 43వ జన్మదిన సందర్భంగా ఫిబ్రవరిలో జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే దారిలో బండ్ల గణేష్ సంకల్పయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా గణేష్ గారితో పాటు మేము ఈ కార్యక్రమాన్ని జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఒక యువక నాయకుడిని పిలిపించుకొని శబాస్ అని పిలిపించుకున్న ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. అందరూ గత 2009 నుంచి కూడా 2014 వరకు కూడా పప్పు అని అందరూ అవమానించారు. ఎంత అవమానించారో అంత ఈరోజు ఇంతింత ఎదిగి తెలంగాణ రాష్ట్రాలనే కాకుండా దేశ రాజకీయ చరిత్రలో కూడా ఒక యువ విప్లవ నాయకుడిగా వెలిగిపోయిండు. కనుక భవిష్యత్తులో కూడా నారా లోకేష్ గారు మున్ముందు ఇంకా ఎదగాలి, 2 రాష్ట్రాల రాజకీయ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనే ఒక భవిష్యత్ నిర్ణయానికి వచ్చే నాయకత్వంగా ఎదగాలని మేము సందర్భంగా కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరకు కూడా, అంటే ఇప్పుడు అనొద్దు మేము, అది ఇంకా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇంకా 15 సంవత్సరాలు పరిపాలించగలుగుతాడు. రాష్ట్రంలో అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు తనంతరం లోకేష్ గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. అలా అని చెప్పి వంశపర్యాపాన్ని సమర్థించడం కాదు, సమర్థతను సమర్థిస్తున్నాం. సమర్థవంతంగా పరిపాలన చేసినప్పుడు వంశం ముఖ్యం కాదు, సమర్థత ముఖ్యం వస్తుంది. ఆల్రెడీ అతను సమర్థత ఏర్పాటు చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎక్కడైతే ఓడిపోయిండో మంగళగిరిలో, అక్కడే 95,000 మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపి చరిత్ర సృష్టించిన నాయకుడు. ముందు భవిష్యత్తులో మంగళగిరి నుంచి పోటీ చేసే ఇతర పార్టీల నాయకులకు డిపాజిట్ కూడా లేకుండా చేసే రోజు వస్తుంది. అతను ప్రజల గురించి, ప్రజల అభివృద్ధి గురించి, కార్యకర్తల తపన గురించి ముఖ్యంగా నాకు గత 15 సంవత్సరాలుగా లోకేష్ బాబుతో అనుబంధం ఉంది. నేను ఫిబ్రవరిలో కూడా కొంతమందికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి కూడా లోకేష్ బాబు గారితో చేయించడం జరిగింది. ఆ కార్యకర్తల ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా నేను కార్యకర్తల కోసం అతని ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా, లోకేష్ ద్వారా తెలంగాణ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా చూసుకుంటాం.